ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం దేవుడు మనందరినీ క్షేమంగా కాపాడి సజీవులకులో వచ్చినటువంటి విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లైవ్లోకి వచ్చి మీరు మాతో కూడా కలిసి ఆరాధించవలసిందని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కర్మేల్ వర్షిప్ చర్చ్ కాటేదాన్, నా పేరు పాస్టర్ పవన్ దేవరాజ్. నేను కాటేదాన్ ప్రాంతంలో పరిచయం చేస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతున్నాం. మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రండి, మనమందరం కలిసి దేవుణ్ణి మరి సంతోషంతో ఆరాధిస్తాం. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట. మరి ఆన్లైన్లో దేవుడు కృపను చూపుతున్నాడు ఈ యొక్క ఆరాధనను జరిగించడానికి. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధికి వస్తున్నాం. మహా పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 2000 సంవత్సరాల క్రితము మమ్మలను నీ ప్రేమ చేత ఎన్నుకొని మా కొరకు నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు. దేవానికి స్తోత్రాలు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో ఈ విధంగా మేము ఆరాధిస్తూ గణపరచడానికి ప్రభువా మీరు మాకు సమయం ఇచ్చినారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయినప్పటికీ ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించి ప్రభువా ఈ లోకంలో మేము నేను స్తుతించటకు గాను గణపరచటకు గాను మాకు ఇచ్చిన ఈ అవకాశం వినియోగించటకు మీరు కృప చూపించినందుకు వందనాలు. అలాగే ప్రభువా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన ద్వారా వారు మేలు పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా వారు మరి బలం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మరి ఈ ప్రార్థనలు, ఈ ఆరాధన ద్వారా మరి కరోనా సంబంధమైనటువంటి మరి అఫెక్ట్ అయినటువంటి బిడ్డలు కూడా మరి ప్రభువా ఈ యొక్క ఆన్లైన్లో వీక్షించి వారు ఆశీర్వదింపబడ్డకు, వారు స్వస్థపరచబడ్డకు మీరు కృప చూపించి నడిపించమని, ఆది నుండి అంతం వరకు ఈ యొక్క కూటాన్ని మీరు అధ్యక్షత వహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. Oh
పిలచితివి. నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులలో సగిన దేవా, నిన్నడగకుండగానే మోషేను పిలచితివి. నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులలో సగిన దేవా, పలు సమయం ఆయనకు పలు వరములనిచ్చితివి. పలు సమయం ఆయనకు పలు వరములనిచ్చితివి. అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్యకృపయే చాలు. నా ఊహముందే నా సర్వము ఎరిగిన దేవా, నా ఊహముందే నా సర్వము ఎరిగిన దేవా, ఈ పరములలో నీవే నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. పరములలో నీవే నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ప్రార్థించుచుంటిమి సమస్యలు తీర్చమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటివ్వమని. ప్రార్థించుచుంటిమి సమస్యలు తీర్చమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటివ్వమని. ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చడి దేవా, వాటి కంటే అధికముగా ఇచ్చడి దేవా, ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీడే చాలు. మా ఊహముందే నా సర్వము ఎరిగిన దేవా, మా ఊహముందే నా సర్వము ఎరిగిన దేవా, ఈ ఫలములలో నీవే నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ఈ ఫలములలో నీవే నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో ఉత్తరము ఎన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో ఉత్తరము ఎన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. జగముందే నా సర్వము ఎరిగిన దేవా, జగముందే నా సర్వము ఎరిగిన దేవా, ఇయ పరములలో నీవే నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ఆమేన్. ఇయ పరములలో నీవే నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. నా కోర్కెలు తీర్చెడి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, నిన్ను అడగకుండానే మోషేను పిలిచినావు రాజా, నీకు స్తోత్రం. నిన్ను అడిగిన సొలొమోనుకు ప్రభువా జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా అనుగ్రహించినటువంటి దేవుడు రాజా, నీకు స్తోత్రం. అవును ప్రభువా, నీకు స్తోత్రం. పలు సమయములందు మాకు పలు వరములిచ్చి నన్ను ఆశీర్వదించిన దేవుడుగా ఉంచినందుకు వందనాలు దేవా, నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభువా, ప్రార్థించు చిన్నప్పుడు దాని ప్రభావ సమస్యలు తీర్చమని మేము అడిగినప్పుడు దాని ప్రభావ ఆయన నీకు స్తోత్రం. ఊహించు వాటికంటే అత్యధికంగా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని
మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah. Praise the Lord, we praise you, Lord, we glorify you, Lord. Hallelujah, hallelujah.
ఆలోచించి ప్రభావములను ఆయన స్తోత్రాలు కొండల్లో ఉన్నప్పుడు నన్ను గమనించినావు నాయన. గమనిస్తూ నాయన స్తోత్రాలు నడిపిస్తూ నన్ను పొందనాలు దేవానికి స్తోత్రాలు. ఆత్మీయులు ప్రభావములను అవమానించినప్పటికీ ప్రభా, అన్ని మమ్మల్ని దూషించినప్పటికీ ప్రభానికి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రభా ఆదరిస్తూ అండలాగా గుండలాగా మాకు నడిపించేందుకు వందనాలు దేవా. యేసయ్యా 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 ఆమేన్. అందరూ చెప్పండి. యేసయ్యా 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 అందరూ ఆనందించాలి. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 వచనానికి వందనాలు స్తుతిస్తున్నాను. ఈ ఆదివారం దినం ఒక తల్లి వలె మమ్మల్ని ఆదరించినటువంటి దేవుడు. లోకము మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది, కానీ ప్రభువా, ఈ లోకంలో సొంత జన్మనిచ్చిన తల్లి కూడా ఇలా ప్రేమించేది ఎవరు లేదు. రాజానికి స్తోత్రం. గణపరుస్తున్నాను, భయంపరుస్తున్నాను. రాజానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపము చేశాను, దోషినై ఉన్నాను.
సన్నిధిలో నా పాపములే ఒప్పుకొనునయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా శుద్ధ హృదయం మాలో కలుగజేసి ప్రభువా నీలో ఆనందింపజేస్తున్న దేవానికి నీ వాత్సల్యము నీ బాహుల్యము మాకు చూపిస్తూ ప్రభువా పాపం చేసినప్పటికీ ప్రభు మా దోషములని కనికరించి క్షమిస్తూ ఉన్నందుకు ప్రభువా మీరు మా దోషమును లెక్క పెడితే మేము ఈ భూమి మీద నివసించలేము రాజా. అయినప్పటికీ నీ ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తూ నీ ప్రేమతో కనికరిస్తూ ఆయన నడిపిస్తున్నది ప్రభు నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి ఉత్సాహ సంతోషములు మాకు దేవానికి ప్రభు మీరు చేసినటువంటి మేళ్ళకై మేమేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేదు. మా విజ్ఞాన హృదయం కనిపించి ఈ కొద్ది స్తుతి ఆరాధన ఈ పాదముల చెంత సమర్పిస్తున్నాం రాజా. వందనాలు. నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు. మధ్యాహ్నం కాల సమయం నీ సన్నిధిలో మేము ఈ విధంగా ఆరాధించడానికి ఈ విధంగా నువ్వు కనపరచడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇందులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఇంకా ఎంతో మంది సేవకులు ఇక్కడ పని ముగించుకొని నీ పరులకు రాజ్యంలో దానికి ప్రారంభించినప్పుడు వారిని నువ్వు తీసుకువెళ్తాము దేవానికి. ఓ దినం మేము కూడా వెళ్ళవలసింది అయినప్పటికీ ప్రభా వెనక ముందు సమయం కానీ ప్రభా నీ రాజ్యంలో మేము చేరాలి. ప్రభా నీ రాజ్యంలో మేము ఉండాలి. అటువంటి స్థితిని మాకు అనుగ్రహిస్తున్నారు. మాకు స్వాస్థ్యం ఇచ్చినందుకు ప్రభా ఈ సమయంలో ఈ స్తుతి ఆరాధన అంతా కూడా నీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ స్తుతి ఆరాధన నీ సన్నిధికి చేరిందని విశ్వసిస్తున్నాం రాజా. ప్రభువా ఈ ఆరాధన ద్వారా మాకు గొప్ప విడుదల విమోచన అనుగ్రహించబోతున్నది. నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్న దేవాలయ ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నాము, మా స్థితిగతులు ఏంటో మాకు తెలియదు. నీ కృపసనం దగ్గర నడిపించిన మా ద్వారా ఘనత మహిమ ప్రభావం పొంది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, శక్తివంతమైనటువంటి ఆరాధనను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ ఆరాధన ప్రతి దినం మేము ఉదయకాలము 11:30 గంటల నుండి 3 గంటలకు మరియు 3 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రతిరోజు మేము గడుపుతున్నాం. అలాగే ఈ కరోనా సంబంధమైనటువంటి మరి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. మరి చాలామంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతున్నారు. మీరు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పంపితే మేము తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాము. దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడుదల అనుగ్రహిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మార్కు సువార్త
11వ అధ్యాయము 24వ వచనము ఈ విధంగా తెలియజేస్తా ఉంది. మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటినిలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్య ఆధారంగా మేము ప్రభు యొక్క సన్నిధిలో మా ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని పెడుతూ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో గొప్ప జాబులు ఇస్తుంటున్నారు. ప్రతిరోజు కాన్ఫరెన్స్ ఫోన్లో 4 గంటలకి టు 5 గంటల వరకు మేము కరోనా ప్రేయర్ చేస్తున్నాము. మీలో ఎవరైనా ఆసక్తి గలవారు మరి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పంపించినట్లయితే, లేక మాతో కలిసి ప్రార్థించాలని అనుకుంటే తప్పకుండా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ అండ్ ప్రే విత్ us. మాతో కలిసి ప్రార్థించండి. మరి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. భయంకరమైనటువంటి విపత్తుల్లో మరి దేవుడు తన మాట చేత, తన వాక్కును పంపి మరి బాగు చేసేటువంటి దేవుడు, తన నోటి మాట ద్వారా ఇతరులను బాగు చేసే దేవుడు. ఈ కరోనా సంబంధమైనటువంటి రోగులను బాగు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి యెహోవా రాఫాగా దేవుడు స్వస్థపరిచి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సమయంలో మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడబోతున్నాడు దేవుని వాక్యం ద్వారా. టాపిక్ దుష్ట దినములను ఎలా మనము మరి సర్వైవ్ చేసుకోవాలి, ఈ దుష్ట దినములలో ఎలాగో మనం ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మరి దేవుడు ఈ మాటల ద్వారా మన అందరినీ ఆదరించి మనల్ని అందరినీ ముందుకు నడిపించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇది దుష్ట దినములు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దుష్ట దినంలో 5:15 కూడా చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చదవండి ఇంకొక మాట. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దినాలలో, ఈ దుష్ట దినాల్లో మరి దినాలు చాలా చెడ్డవి కనుక, దుష్ట దినాల్లో ఉన్నాం కనుక మనము ఏం చేయాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవడానికి మనం సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి మనకు. కాబట్టి క్రైస్ట్స్ వర్డ్స్ ఎట్ ద ఎండ్ చూడండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాల వరకు కొన్ని మాటలు మనకు రాసి ఉంచాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 ఈ వచనాలు మనకు ఏం వివరిస్తుంటున్నాయి? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనును, బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఆమేన్. ఈ మాటల ద్వారా ప్రియులారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారం విని మరి దేవుని యొక్క మాటల చొప్పున నడుస్తారో వారు బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లును పోలి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వర్షం వచ్చినా, వరదలు వచ్చినాను, మరి గాలులు వచ్చినను అది
కొట్టుకొని పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది పునాది మీద కట్టబడి ఉన్నది కనుక. కాబట్టి మన విశ్వాసము, మన యొక్క యాత్ర జీవితంలో విశ్వాసమును ఎక్కడ కట్టుకోవాలంటే పునాది మీద కట్టుకోవాలి. దేవుని యొక్క మాటలను మనము పునాదిలాగా చేసుకొని ముందుకు సాగాలి. దేవుని యొక్క మాటలు పునాదిలాగా చేసుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ద్వితీయోపదేశ కాండము చదవద్దు. ద్వితీయోపదేశ కాండము 28 మరి మొదటి 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా ఈ యొక్క భూజనులందరిలో నేను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకు ష్యూర్ ఫౌండేషన్ ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క మాటలో ఉంటుంది, దేవుని యొక్క చిత్తంలో ఉంటుంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించుకుంటూ, దేవుని యొక్క చిత్తాన్ని మనము అనుసరించుకుంటూ నడిచినప్పుడు, దేవుని యొక్క మాటను అనుసరించుకొని నడిచినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆధారం చేసుకొని నడిచినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మరి అది ష్యూర్ ఫౌండేషన్ అంటే ఒక స్థిరమైనటువంటి పునాదిలాగా ఉంటుందని మరి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో మనం చూసినట్లయితే మరి 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి మొదటి విషయం అంటే 5 రకాలుగా మనము మరి దేవుడు ఈ యొక్క లోకంలో మనం ఎలా సర్వైవ్ కావాలి, మరి ఈ యొక్క చెడ్డ దినాల్లో, ఈ యొక్క భ్రష్టు పట్టినటువంటి దినాల్లో, ఈ దుష్ట దినాల్లో ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా మర్డర్లు. నిన్న మరి టీవీలో చూశాను, మరి వార్తల్లో మధ్యాహ్నము ఇటు అనంతపురం చిత్తూరు డిస్టిక్లో జరిగిందంట. భర్త భార్యను హత్య చేసి చంపేసినాడు. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నామంటే ఎందుకు వారు అలా తయారవుతున్నారంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవట్లేదు, వారు దేవుని యొక్క మాటను ఆధారం చేసుకోవట్లేదు, విశ్వాసాన్ని ఆధారం చేసుకోవట్లేదు. కనుక ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతారో వారి జీవితము ఎలా ఉంటుందంటే ష్యూర్ ఫౌండేషన్. వారి జీవితము ఎలా ఉంటుందంటే స్థిరమైన పునాది వలె ఉంటుంది. అది వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలులు వచ్చినా కొట్టుకొని పోయే అవకాశం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మరి ఈ దుష్ట దినాల్లో ఏ రకంగా మనము జీవించాలి, ఏ రకంగా దేవుని సంతోషపరచవచ్చు, ఏ రకంగా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించుకుంటూ నడవచ్చు అనేటువంటి విషయాలు 5 చేసినట్లయితే మనము దేవుడు మనల్ని ఈ లోకంలో ఈ యొక్క హౌ టు సర్వైవ్ దీస్ ఈవిల్ డేస్ అంటే ఈ దుష్ట దినాలలో మనం ఎలా నడవాలి, ఎలా మరి దీన్ని మరి ప్రతిఘటించాలి, ఎలా ఈ యొక్క దుష్ట దినాల్లో మనము ముందుకు సాగాలి అనేటువంటి మరి మాటలు మనకు అర్థమవుతాయి. ఇది 5 విధాలుగా మరి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 10 వచనాల వరకు మనం చూస్తే ధన్యతలు చూస్తూ ఉంటాం. కాబట్టి మనము మొట్టమొదటిగా ఒక జయ జీవితం జీవించాలంటే, లేకుంటే ఈ దుష్ట దినాలను అధిగమించాలంటే ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే మరి ధన్యులంగా ఉండాలి. అంటే ధన్యకరమైనటువంటి దీనులుగా ఉండాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో వారి జీవితంలో మరి ఆశీర్వాదం ఉంటుంది అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఏం సెలవిస్తూ ఉంది? పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏడ్చువారు దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడు. సాత్వికులు ధన్యులు, స్వతంత్రించుకోదరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, కనికరం పొందురు. ఉదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి మరి ధన్యకరమైనటువంటి జీవితం జీవించడం ద్వారా, మరి దీనత్వం కలిగి దేవుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనము ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో సెలవిచ్చిన ప్రకారము మనం ధన్యకరమైనటువంటి జీవితం జీవించినప్పుడు మరి దేవుడు మన ఈ లోకంలో ఈ ఈవిల్ డేస్లో మనం ఎలా ముందుకు సాగాలో దేవుడు మనకు నేర్పిస్తూ మన నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లలారా, మరి దీనికి బదులుగా మరి ఈ లోకంలో ఏం జరుగుతుంది? అరగెన్స్ జరుగుతుంది. అరగెన్స్ అంటే మరి కోపము, హార్టినెస్, బోస్ట్ఫుల్నెస్, ప్రైడ్, డిస్పైజింగ్ అదర్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, అక్యూజింగ్ అదర్స్. చూడండి, మరి కోపము, ఆవేశాలు, మరి కక్షలు. చూడండి, నిన్న ఒక మరి వార్తల్లో చూస్తే ఒక ఆమె అంట మరి కేరళలో ఆమె మ్యారేజ్ చేసుకుందంట. మ్యారేజ్ చేసుకొని ఆమెకు చాలా ఆస్తి అంతస్తు మరి ఆమెకు పెరిగిపోయింది. మరి భర్త చాలా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి గలవాళ్ళు. అయితే అత్త ఆమెకు అవకాశం ఇవ్వట్లేదు. ఏది? ఈ యొక్క డబ్బు మీద పడిపోయింది ఈ కోడలికి కన్ను. ఈ కోడలు ఏం చేసిందంటే స్కెచ్ చేసింది. అత్త మరి నాకు ఈ తాళాలు ఇవ్వట్లేదు, ఈ అధికారము, ఈ డబ్బు ఇదంతా మరి నేను అనుభవించాలంటే అత్త నాకు అడ్డుగా ఉండకూడదని అన్నంలో సైనైడ్ వేసిందంట. సైనైడ్ వేస్తే ఆ తల్లి మరి ఆ అత్త చనిపోయింది. అలాగే మరి ఈ తల్లి అత్త చనిపోయినా కూడా తన యొక్క మరి స్థితి మారుతుంది, మంచిగా ఉన్నతమైన స్థితికి వస్తుంది అనుకుంటే వాళ్ళ భర్త, తర్వాత వాళ్ళ మరిది, వీళ్ళందరూ కలిసి మళ్ళీ సేమ్ ఆధిపత్యం చేస్తున్నారు. అప్పుడు ఏం చేసిందంటే భర్త నాకు అడ్డుగా ఉన్నాడు కదా అని భర్తను కూడా తప్పించేసిందంట. భర్త తప్పించిన తర్వాత సరే అని చెప్పేసి మరి వాళ్ళ చుట్టాలు ఇంకెవరినో వాళ్ళు ఎవరెవరు వాళ్ళు దగ్గరికి వస్తే వాళ్ళందరినీ చంపేసి చివరికి ఎవరినో వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నది. ఆ మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ భార్య చంపేసింది, వాళ్ళ కూతురుని చంపేసింది. ఆ వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడానికి తన భార్యను చంపేసింది, తన కూతురుని చంపేసి చివరికి ఆమె సుఖవంతమైనటువంటి జీవితం జీవించాలని అనుకున్నది. కానీ మరి ఇదంతా పోలీసు వారు పసిగట్టి మరి ఆమెను మరి పసిగట్టి ఆమె చేసినటువంటి నేరాన్ని మరి గుర్తించి ఆమెను జైలుకు పంపించేశారు. చూడండి, ఈ లోకంలో కక్షలు, కుట్రలు, ఈ ఆస్తుల కొరకు కుట్రలు వహించేటువంటి వారు, ఆస్తుల కొరకు మంత్రాలు చేసేవారు, ఆస్తుల కొరకు మంత్రాలు చేసి మరి ఇతరులను చెడిపేయాలన్నటువంటి, చంపేయాలన్నటువంటి ఆశతో ఉంటున్నటువంటి వాళ్ళు లేకపోలేరు. చాలామంది ఈ లోకంలో ఇలాగ జీవిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దుష్ట దినముల్లో ఇలాగ జీవిస్తే మరి వారి జీవితంలో నరకానికి పాలవుతారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, మరి మనము ఎలాగో ధన్యకరమైనటువంటి జీవితం జీవిస్తామంటే దేవుని యొక్క మాట చెప్పినట్టుగా పోర్ అండ్ స్పిరిట్, మోర్నింగ్, మీక్నెస్, మరి మెర్సిఫుల్నెస్, హార్ట్ ప్యూరిటీ, పీస్ మేకింగ్, పర్సిక్యూషన్. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 10 వచనాల దాకా మనం ఏమైతే విన్నామో ఆ వచనాల మరి ఆధారంగా మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇంకొక మాట నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే మరి దేవుడు నా మీద మీ కాడిని మోపి నా యొద్ద నేర్చుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుంటూ దేవుని యొక్క మాట ద్వారా మనము ముందుకు సాగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి బిటిట్యూడ్స్ అంటే మరి మంచి నడవడిక అనేది మరి బ్లెస్సింగ్ అనేది
మరి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ లోకంలో బ్లెస్సింగ్ ఎలా వస్తుందంటే దేవుని యొక్క మాట ద్వారా, మనం దీనత్వం కలిగి ఉండడం ద్వారా. ఈ లోకంలో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ లోకంలో ఈ ఈవిల్ డేస్ని వారు సర్వైవ్ చేయగలరు, ఈవిల్ డేస్లో వారు ముందుకు సాగగలరు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇది మొదటి విషయం, దీనత్వం కలిగి ఉండడం మొదటి విషయం. రెండో విషయం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని, మనుషుల చేత త్రొక్కబడుటకి గాని మరి దేనికి పనికిరాదు. దేనికి నీ పనికిరాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే 20 వచనాల వరకు చదవండి. 20 వచనాల వరకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము కొండ మీద మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 27 నుండి 32 వరకు కూడా చదువుదాం. 27 నుండి 32. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. అంటే రెండో విషయం, దేవుడు ఈ లోకములో ఈ యొక్క మరి దుష్ట దినాల నుండి మనం తప్పించుకొని మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధత కలిగిన జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన జీవితము మనల్ని ఈ లోకంలో దుష్టత్వం నుండి తప్పిస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది ప్రియులారా. కాబట్టి ద సొసైటీ అరౌండ్ అస్ మస్ట్ బికమ్ బెటర్ బికాస్ ఆఫ్ అవర్ ప్రజెన్స్. అంటే మన ప్రజెన్స్ ద్వారా మనం ఇక్కడ ఉన్నాము కనుక సొసైటీ మనల్ని చూసి గర్వించాలి. సొసైటీ మనల్ని చూసి వారి యొక్క జీవితాలు మార్చుకునేటట్లుగా ఉండాలి. అంటే మన యొక్క జీవితము వారిని ప్రతిబింబించాలి. కానీ ఈ లోకంలో మరి దానికి భిన్నంగా ఏమున్నాయి? ఈరోజు మనము ఎవరినన్నా ప్రతిబింబిస్తుంటున్నామా? లేదు. ఎలా ప్రతిబింబిస్తుంటున్నాం? మనం చెడుతో ప్రతిబింబిస్తుంటున్నాం. మనము మరి చెడును చూస్తూ మరి చెడు చేస్తూ మనం ప్రతిఘటిస్తుంటున్నాం. కాబట్టి మరి మన జీవితాల్లో ఈ రెండో ప్రక్రియ మరి పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి రాలేం, దేవుని చూడలేం. అలాగే పరిశుద్ధత లేకుండా మనం ఈ లోకంలో మరి ఈ యొక్క దుష్ట దినాల నుండి తప్పింపబడలేం. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటిదంటే, ప్రియులారా, విల్ దిస్ యాక్షన్ ప్లీజ్ గాడ్, విల్ దిస్ యాక్షన్ బ్లెస్ అదర్స్. చూడండి, మరి మన యొక్క నడవడిక దేవుణ్ణి సంతోషపరుస్తుందా? మన యొక్క నడవడిక ద్వారా మరి ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటూ ముందుకు సాగాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మరి తప్పకుండా మనము పరిశుద్ధత కలిగినటువంటి జీవితము ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి రైచియస్నెస్ చూడండి, 20వ వచనంలో చూస్తే మరి శాస్త్రులు పరిసయ్యులు వారు ఏం చేస్తున్నారంటే వారేం చేస్తున్నారు? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరలేరని మీతో చెప్తున్నాను. చూడండి, ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం, కానీ మనం పరలోక రాజ్యం చేరటము అంత సులభం కాదని దేవుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం ద్వారా చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఇదే లూకా సువార్తలో మరి అదేవిధంగా మత్తయి సువార్తలో మనం చూస్తే మరి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలాగున్నారంటే వారి యొక్క రైచియస్నెస్, వారి యొక్క నీతి ఎలాగుందంటే వారిని మెప్పించేటట్టుగా ఉన్నది. వారి యొక్క నీతి వారిని
ఆనందింపజేసేటట్లుగా ఉన్నది వారి యొక్క నీతి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి ఈ సమయంలో మరి మన జీవితాల్లో ఎలాగ మనము పరిశుద్ధత కలిగి జీవిస్తుంటున్నాం. యెషయా రాసిన పత్రిక యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఐ సా ద లార్డ్ ఐ యామ్ క్లీన్. ఐ సా ద లార్డ్ ఐ యామ్ క్లీన్. యెషయా 6:5. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. అపవిత్రమైన పెదవుల మధ్యలో నివసించువాడను. 64వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా 64 1వ వచనం. త్వరగా చదువుదాం. గగనం చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అంటే చూడండి, ఆయన యొక్క నీతి అలాంటిది. అంటే పర్వతాలు కూడా కూలిపోయేటువంటి నీతి అనేది. కాబట్టి మరి మన జీవితాల్లో కూడా మనము ఇంకా పాపులంగా ఉంటే మరి దేవుడు సంతోషించడు. కానీ మరి దేవుడు నిత్యత్వంలో మనం వెళ్తున్నాం కనుక ద నియరర్ వి గో టు గాడ్ ద మోర్ వి రియలైజ్ అవర్ అన్క్లీన్నెస్. అంటే మనం దేవుని దగ్గరికి సమీపిస్తున్న కొలది మన యొక్క అన్క్లీన్నెస్, అంటే మన యొక్క మరి యొక్క సిన్స్, ఇవన్నీ కూడా దేవుడు బయలుపరిచి దాన్ని మరి తీసివేసి బయట పారవేస్తాడు. ఒకవేళ మనం దేవుని యొక్క మాట విన్నట్లయితే, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడినట్లయితే. అదే రెండో విషయము, ఈ దుష్ట దినాల్లో మనం ఎలా తప్పించుకోవచ్చు అంటే మనం పరిశుద్ధంగా ఉండడం ద్వారా. కాబట్టి మరి ఈ అన్క్లీన్నెస్తో మనము ముందుకు సాగలేము. 64వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. కాబట్టి మరి మన మళ్ళీ చదవండి. అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. కాబట్టి మరి మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా మరి శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యము చేరురు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పిల్లరా, మరి ఈ యొక్క మాటల ద్వారా మనం మరి యొక్క దుష్ట దినాల నుండి తప్పించబడతాం, మనం పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే అని దేవుడు సెలవిస్తున్నాడు. మూడో విషయం చూస్తాం. మూడో విషయం ఏంటిదంటే మరి అబౌండ్ ఇన్ లవ్. ఫస్ట్ వన్ స్టే బ్రోకెన్, అంటే దీనత్వం కలిగి మనం జీవించడం. అలాగే సెకండ్ గ్రో ఇన్ హోలీనెస్, అంటే పరిశుద్ధత కలిగి జీవించడం. మూడోది అబౌండ్ ఇన్ లవ్, అంటే ప్రేమలో నిలిచి ఉండడం. ప్రేమలో మనం నిలిచి ఉండడం ద్వారా మరి యొక్క దుష్టత్వం నుండి మనము తప్పించబడతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద సర్మన్ హ్యాస్ సో మచ్ టు టీచ్ ఆన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, హేట్రెడ్, మర్డర్, ఫస్ట్ రికన్సిల్. 5వ అధ్యాయం 21 నుండి 26 వచనం వరకు చూస్తే చదవండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 5:21 నుండి 26 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా జాషువా మరి 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాల వరకు చూస్తే మర్డర్ సిమిలర్ టు అడాల్టరీ అంట. అంటే మర్డర్ అంటే కూని లేకుంటే హత్య మరి వ్యభిచారంతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ హత్యలు ఇవన్నీ ఎలాగొస్తున్నాయంటే కారణము కక్షలు, ఆస్తి గొడవలు, మన
స్వప్రయోజనం ఆలోచించుకోవడం, సెల్ఫిష్నెస్, వీటన్నిటి ద్వారా ఇవన్నీ కలుగుతున్నాయి. కాబట్టి 1 యోహాను 4:20 ఇఫ్ యూ కాంట్ లవ్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ఆ మాటను. ఆ, 1 యోహాను 4:20 నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. కాబట్టి మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే టిట్ ఫర్ ట్రాట్, ట్రైంగ్ టు ఈవెన్ అవుట్, ఐ మస్ట్ టీచ్ హిమ్ ఏ లెసన్, గాడ్ సేస్ వెంజెన్స్ ఈజ్ మైన్. కాబట్టి నేను ప్రతిఘటిస్తా, నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను, లేకుంటే నేను వాళ్ళకు ఒక లెసన్ చెప్తాను, వాళ్ళకు ఒక లెసన్ నేర్పిస్తాను అని చాలామంది వారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ కక్షలు తీర్చుకోవాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫర్గివ్నెస్. దేవుడు మత్తయి సువార్త 6:14-15 ఏమంటున్నాడంటే ద ఓన్లీ పాయింట్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ది 7 రిక్వెస్ట్ ఆఫ్ ద లార్డ్స్ ప్రేయర్ ఏమంటున్నాడంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. మత్తయి సువార్త 6:14-15 క్షమాపణను నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ మరి ఇక్కడ చూసినట్లయితే 1-5 జడ్జింగ్ అదర్స్. నో వన్ ఈజ్ 100% బ్యాడ్ ఆర్ 100% గుడ్. ఎవరు కూడా 100% గుడ్ కాదు, బ్యాడ్ కాదు. కాబట్టి మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు, మనము ఎవరిని కక్ష తీర్చకూడదు, అందరినీ ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ప్రేమ లేని వాడైతే మోగెడు క్రంచును గడగడలాడు తాళం ఉన్నాడని మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ మనం చూస్తుంటున్నాం. కాబట్టి అలాంటి జీవితము మనం కలిగి ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ దుష్ట దినాల్లో మనం తప్పించబడాలంటే, మనము ముందుకు సాగాలంటే అబౌండ్ ఇన్ లవ్, మరి ప్రేమలో నిలిచి ఉండాలి. 4వ విషయాన్ని చూసుకొని 4-5 ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు మనం చూసుకొని మనం ముగిస్తాం. బీ బిబ్లికల్ ఇన్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటే ఆత్మీయంగా వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మనం ముందుకు సాగడం. దాని ద్వారా ఈ యొక్క దుష్ట దినంలో మనము తప్పించబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 6:1-4 మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు అంటే ఈరోజు చారిటీ చేసే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పుకుంటూ ఉంటారు అంటే చారిటీ, మరి నేను మంచి క్రియలు చేస్తున్నాను, మరి నేను ఈ క్రియలు చేస్తున్నాను, ఆ క్రియలు చేస్తున్నాను, నేను వీళ్ళకి డబ్బు ఇచ్చాను, నేను వాళ్ళకి డబ్బు ఇచ్చాను, నేను ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను అని, మరి నేను ఆ చర్చికి నేను డొనేషన్ చేశాను, ఈ వ్యక్తికి నేను 10వ భాగం ఇచ్చాను అని చెప్పుకునేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, చారిటీ నో షో ఆఫ్, అంటే నీ మంచి క్రియలు నువ్వు ఇతరుల ముందు చూపించాలని ప్రయత్నం చేయకు. అదే 5-9 వరకు చూస్తే, అదే 6:5-9 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. చూడండి, చాలా మంది మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తుంటారు. వారు నేను ప్రార్థన చేస్తున్నానని మరి ప్రకటించుకుంటారు. కానీ ఇక్కడ ప్రార్థన అనేది రహస్యంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే బిబ్లికల్ స్పిరిచువల్ డిసిప్లిన్స్. ఈ బిబ్లికల్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ మనం లేకుండా మనము ఈ యొక్క దుష్ట దినం నుండి తప్పించుకోలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దుష్ట దినాలను మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో అది రహస్యంగా తండ్రికి నీకు మాత్రమే మరి తెలిసేటట్లుగా ఉండాలి. ఇదే బిబ్లికల్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఇది ఆత్మీయ రహస్యం, లేకుంటే ఆత్మీయ మర్యాద, లేకుంటే ఇది ఎలాగూ మరి దేవుళ్ళో ముందుకు సాగాలన్నటువంటి ఎలా సాగాలి అనేటువంటి మార్గాన్ని చూపించేటువంటి బిబ్లికల్ డిసిప్లిన్ అన్నమాట.
కాబట్టి మరి ఈ విధంగా మనం ముందుకు సాగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే 16వ వచనము 18వ వచనం వరకు చూస్తే ఉపవాసాల గురించి చూస్తాం. వారు ఉపవాసాలు చేస్తున్నామని 10 మందికి ప్రకటించుకోకపోతే మరి వారికి కడుపు నిండదు. వారు ఏమనుకుంటారంటే మేము ఉపవాసం చేస్తున్నామని చెప్పడం ద్వారా మన గురించి గొప్పగా ఫీల్ అవుతారు అని అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నో షో ఆఫ్, దిస్ ఈస్ ద బిబ్లికల్ స్పిరిచువల్ డిసిప్లిన్. అంటే ఇతరులకు నీ కార్యాలు, నీ మంచి క్రియలు, నువ్వు ఫాస్టింగ్ చేయడం, నువ్వు ప్రార్థన చేయడం, లేకుండా నువ్వు ఎలా పరిచయం చేస్తున్నావు ఒక సాక్ష్యంగా చెప్తే ఓకే, కానీ గొప్ప చెప్పుకోవడానికి చెప్తే మాత్రము అది వ్యర్థమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి గిఫ్ట్స్ వితౌట్ ఫ్రూట్స్, విల్ ఆఫ్ గాడ్ వర్సెస్ వర్క్ ఆఫ్ గాడ్. చూడండి, విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే వర్క్ ఆఫ్ గాడ్ అంటే నువ్వు దేవుని యొక్క పనిని రహస్యంగా చేయడం, నీ మనసు కొలది చేయడం, ఇష్టంగా చేయడం, అది దేవునికి ఇష్టమైంది. అంతేగాని మనుషుల ముందు నువ్వు మెప్పు చేయించడానికి, మనుషుల ముందు మెప్పు పొందడానికి నువ్వు నీ యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని వాడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద 4th ప్రిన్సిపల్, దట్ బీ బిబ్లికల్ ఇన్ స్పిరిచువల్ డిసిప్లిన్స్. ఆత్మీయ మరి పరిపక్వత లేకుంటే ఆత్మీయ డిసిప్లిన్ కలిగి మనం జీవించాలి. కాబట్టి మరి ఆత్మీయ డిసిప్లిన్ కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మరి మన ఆత్మీయతను ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. మరి ఈ యొక్క ఈవిల్ డీస్లో నుండి మనల్ని తప్పిస్తాడు. ఇఫ్ యూ డు నాట్ ఫాలో ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఇన్ దిస్ ఏరియాస్ వీ మే డిసీవ్ అవర్ సెల్వ్స్. సో మనల్ని మనము మోసపరుచుకుంటున్నాం. ఒకవేళ ఇవన్నీ కూడా మనము ఉల్లంఘిస్తే, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ప్రార్థన చేసినట్టుగా, లేకుంటే నేను చారిటీ చేస్తున్నట్టుగా, నేను ఫాస్టింగ్ చేస్తున్నట్టుగా, మరి ఇంత మినిస్టర్ నేను చేస్తున్నానంటుగా ప్రజలకు చూపించడం అనేది మరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కాదు. దేవుడు నువ్వు చేయాల్సింది చెయ్యి, అంతేగాని ప్రజలకు చూపించి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది హృదయపూర్వకంగా చేయి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి సెల్ఫ్ డిసెప్షన్ మన జీవితంలో ఉండకూడదు. మనల్ని మనం మోసపరుచుకునేటువంటి జీవితం మనలో ఉండకూడదని, మరి అది బిబ్లికల్ ప్రిన్సిపల్ కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, 5వ విషయం చూసుకుందాం. మరి ట్రస్ట్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే నీ యొక్క భవిష్యత్తు గురించి దేవుణ్ణి విశ్వసిస్తూ ముందుకు నడవాలి. నీ యొక్క భవిష్యత్తు గురించి దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని మీద విశ్వాసం పెట్టుకొని నువ్వు నడవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు చూస్తే, వేర్ యువర్ ట్రెజర్ ఈజ్ దేర్ యువర్ మైండ్ ఈజ్. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. అక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. హల్లెలూయా. కాబట్టి ట్రస్ట్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలము నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా నడవాలి అనేది దేవుడు నడిపించేటువంటి రీతిగా నువ్వు నడవాలి. అది ఆశీర్వాదకరం. కానీ నీకు ఇష్టమైనటువంటి నడిచి మరి అది దేవుని చిత్తం అని చెప్పుకోవడము అది దేవుని చిత్తం కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసంగా ఈరోజు చూడండి, మరి దేవుడు చెప్పినాడు ఏలియాకు, వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. కేరీతు వాగు దగ్గర అంటే అక్కడ కాకులకు మాంసం అంటే ఇష్టం అయినప్పటికీ కాకులు ఆ మాంసాన్ని వాళ్ళు తినకుండా, ఆ కాకులు తినకుండా ఏలియా కొరకు తీసుకొచ్చినాయి. ఎందుకు తీసుకొచ్చినాయంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించినాడు కనుక తీసుకొచ్చినాయి. ఏలియాకి ఎందుకు అక్కడ దొరికింది అంటే ఏలియా కూడా ఆ కేరీతు వాగు దగ్గర ఉన్నాడు కనుక మరి ఏలియాకు అది దొరికింది. ఏలియా ఎక్కడుంటే అక్కడికి కాకులు రావు. దేవుడు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి ఆ కాకులు వస్తాయి. కాబట్టి ఏలియాను అక్కడికి రమ్మన్నాడు, కాకులను కూడా అక్కడికి రమ్మన్నాడు. కాబట్టి ఏలియా ఆకలిని దేవుడు తీర్చగలిగినాడు. నీ జీవితంలో దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించకపోతే మరి నీకు ఏది దొరకదు. దేవుడి మాట ప్రకారం నువ్వు జీవించకపోతే నీ జీవితంలో ఏది దొరకదు. కాబట్టి నీ జీవితంలో భవిష్యత్ ప్రణాళికను నువ్వు మరి ముందుకు వెళ్ళాలంటే దేవుడు
నీ జీవితంలో పనిచేయాలి. మరి దేవుని ఆధారం చేసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచుతూ నువ్వు ముందుకు నడవాలి. ట్రస్ట్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. దిస్ ఇస్ ద 5th పాయింట్. సో మరి మనము ఆ విధంగా ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఈ లోకంలో చాలా మటుకు 22వ వచనము 22, 23 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 6, 22, 23. దేహమునకు దీపము కన్నే గనుక. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయ ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై నీ దేహమంతయు చీకటిమయమగును. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆశపడుతున్నావు? నీ కన్ను మీద ఆశ పెట్టుకుంటున్నావా, లేకుంటే మరి ఇతరుల మీద ఆశ పెట్టుకుంటున్నావా? ఇక్కడ మరి ఆన్సర్ ఏంటిదంటే చూడండి, దేవునికి అయిష్టమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండడానికి లేదు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ కన్నుని తీసిపడే, చేయి అభ్యంతరపరిస్తే చేయిని తీసిపడే. ఒకవేళ ఈ చేయిని బట్టి మొత్తం బాడీ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ కన్నుని బట్టి ఈ మొత్తం నీ టోటల్ బ్రెయిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఏదైతే నేను చెబుతుందో దాన్ని తీసివేసేయి. ట్రస్ట్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఈ లోకంలో నిన్ను అభ్యంతరం పెట్టేది, నిన్ను ఇబ్బంది పెట్టేది ఏది ఉన్నా కూడా తీసేయి. నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని ఈ లోకంలో బ్రతకకూడదు, దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. కాబట్టి నీ యొక్క ప్రయారిటీ ఏంటంటే నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి, నీకేమేం కావాలో ఇస్తా అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి గాడ్ వర్సెస్ గ్యాడ్ అంటే మరి దేవునికి సాతానుకు మధ్య మరి మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి మనం ఎటువైపు ఎవరిని ఆధారం చేసుకొని జీవిస్తుంటున్నాం? దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవిస్తుంటున్నామా, లేకుంటే సాతాన్ని ఆధారం చేసుకొని జీవిస్తుంటున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి, అలాగ ముందుకు నడవాలి. కాబట్టి కంక్లూషన్ ఏంటంటే మరి ఈ యొక్క మాటల ద్వారా we will not only escape the perils of these evil days, but we will be able to stand before the Son of Man with boldness. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే ఈ మాట చాలా బాగుంటుంది. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోయే వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ఈ దుష్ట దినములను మనం తప్పించుకోవాలంటే, ఈ దుష్ట దినాలలో మనం ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ 5 విషయాలు మన జీవితంలో ఉండాలి. అదేవిధంగా మనం తీర్పు తీర్చే దేవుని ముందు, అందుకే బట్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్ విత్ బోల్డ్నెస్. ధైర్యంగా మన కుమారుడైన యేసుక్రీస్తు ముందు మనము నిలవడానికి, తీర్పు సమయంలో మనం నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ 5 విషయాలు, మొదటిది దీనత్వం కలిగి జీవించడం, రెండోది పరిశుద్ధత కలిగి జీవించడం, మూడోది ఏంటిది? ప్రేమలో నిలిచి ఉండడం, నాలుగోది మరి దేవుని వాక్యాలను మరి ఆత్మీయ డిసిప్లిన్స్తో మనము ముందుకు సాగడము, ఐదోది దేవుని మీద విశ్వాసం ఉంచుతూ పర్ఫెక్ట్ విశ్వాసం ఉంచుతూ 100% విశ్వాసం ఉంచుతూ మనం ముందుకు సాగడం. ఈ 5 విషయాలు మనం చేసుకుంటే మరి ఎవరి మీద ఆధారపడకుండా కేవలము 100% దేవుని మీద ఆధారపడి ముందుకు సాగితే దేవుడు ఈ యొక్క ఉగ్రత నుండి, లేకుంటే ఈ యొక్క దుష్ట దినాల్లో మనల్ని తప్పించి మనల్ని దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం. మరి ఈ దినాల్లో మనము మరి నిజంగా సర్వైవ్ కావడం చాలా కష్టమే.
మరి మనం పరిశుద్ధత లేకుండా, మనము దీనత్వం లేకుండా, మన జీవితాల్లో మరి జయ జీవితం లేకుండా, మన జీవితాల్లో ప్రేమ లేకుండా, మన జీవితాల్లో ఆత్మీయ మరి ప్రిన్సిపల్స్, ఆత్మీయ మరి మర్యాదలు పాటించకుండా, ఆత్మీయ మరి దేవుని వాక్యాలను ఆత్మీయంగా మనం పాటించకుండా ముందుకు సాగినట్లయితే, మరి దేవుని మీద 100% విశ్వాసం ఉంచకుండా ముందుకు సాగినట్లయితే, మరి దేవుడు ఈ దుష్ట దినాల నుండి మనం ముందుకు సాగలేమని మరి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రియులారా. మరి ఈ వాక్యం విన్నటువంటి నీవు, నేను మరి ఈరోజు నాతో కూడా దేవుడు మాట్లాడినాడు కొన్ని విషయాలు. మరి ఆ విధంగా మరి చాలా మటుకు పరిశుద్ధతలో మనం కోల్పోతూ ఉంటాము, దీనత్వంలో కోల్పోతూ ఉంటాము, ప్రేమలో కోల్పోతూ ఉంటాము, స్పిరిచువల్ డిసిప్లిన్స్లో కోల్పోతూ ఉంటాము. ఆత్మీయ పరిపక్వతలు మనలో ఉండవు. మనము చాలాసార్లు ఆత్మీయంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం, ఆత్మీయంగా ఉన్నట్టు జీవిస్తూ ఉంటాం, కానీ నిజంగా ఆత్మీయంగా జీవించలేము. దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం అన్నట్టుగా జీవిస్తుంటున్నాం, కానీ నిజంగా ఆధారపడటం లేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా నువ్వు నేను మరి తెలుసుకొని దేవుళ్ళు ముందుకు సాగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఒకవేళ ఈ వాక్యం ద్వారా నువ్వు దర్శించబడినట్లయితే, ఈ వాక్యం ద్వారా నువ్వు ఒప్పింపబడినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్ఫెస్ చేసుకొని, నువ్వు ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు పరలోక రాజ్యం అనే స్వాస్థాన్ని ఇస్తాడు. చూడండి, మరణము ఈ లోకంలో వస్తుంది. మరణము తప్పించిన యెహోవా వశము. మరణం దేవుడు ఈ లోకంలో తప్పిస్తాడు, ఒకరు తప్పించకపోతే తీసుకెళ్తాడు. కానీ పౌలు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకంటే చస్తే నేను దేవుని యొక్క సన్నిధిలో ఉంటానని మరి ఎంతో నిశ్చయతతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రైస్తవులంగా చనిపోయిన సేవకుల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే చనిపోయిన సేవకులు ఇక్కడ పని ముగించుకొని మరి అక్కడ పనిని ప్రారంభించడానికి వెళ్ళారు. కాబట్టి అక్కడ ఎంతో గొప్ప బహుమానాన్ని పొందడానికి వారు వెళ్ళారు. మరి మిగిలిన నువ్వు నేను ఈ యొక్క దుష్ట దినాల్లో తప్పించబడాలంటే, ఈ దుష్ట దినాల్లో మనం ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ యొక్క 5 ప్రిన్సిపల్స్ మనం పాటించాలి. ప్రేమలో నిలిచి ఉండాలి, దీనత్వం కలిగి జీవించాలి, మరి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి డిసిప్లిన్స్ మనం మెయింటైన్ చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించిన గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఈ యొక్క దుష్ట దినాల్లో ఎలాగ ప్రతిఘటించాలి, ఎలా మేము ముందుకు సాగాలి అనేది మరి నీ వాక్యపు వెలుగులో మరి తన ప్రభా కొన్ని విషయాలు 5 విషయాలు మాకు చూపించినాం ప్రభా. దీనత్వం కలిగి జీవించడం ద్వారా, మరి అలాగే నాయనానికి స్తోత్రంలో మరి ఇంకా మరి తన ప్రభా పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా, అదేవిధంగా మరి నాయన ప్రేమలో జీవించడం ద్వారా, అదేవిధంగా తన ప్రభా ఆయన బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఆత్మీయంగా మరి ఆ స్టాండర్డ్స్లో మనం మెయింటైన్ చేసుకొని మేము ముందుకు సాగడం ద్వారా, 5వది మరి సంపూర్ణంగా మరి 100% మరి దేవుని మీద విశ్వాసం ఉంచి మా భవిష్యత్తును మరి దేవుని చేతిలో పెట్టడం ద్వారా అని మరి తన ప్రభావం మీరు చెప్పినారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ మాటల ద్వారా ఎవరైతే ఆదరింపబడినారో వారి జీవితాలను తన ప్రభా మరి నీ వైపు తిప్పి తన ప్రభా నీలో వారిని ఆనందింపజేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దాని ప్రభా వారికి భవిష్యత్ జ్ఞానాన్ని దయచేయండి. అలాగే కరోనా సంబంధమైనటువంటి ఆ బిడ్డలను తన ప్రభా కరోనా అఫెక్ట్ అయిన బిడ్డలను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయమని మరి అడుగుతున్నాం. దేవానికి స్తోత్రం. మరి తన ప్రభా మరి కరోనా సంబంధమైనటువంటి మరి ఎక్కడెక్కడైతే కరోనా మరి పాకిందో బాడీలో మరి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతుడి మీద అధికారం అనుగ్రహించినాం. ఏది ఎంత మాత్రమో హాని చేయదని వాగ్దానం చేసినాం. ప్రభానికి స్తోత్రాలు. మరి ఈ విషయాల్లో తన ప్రభా హాని చేయకుండా మరి వాటి నుండి తప్పించబడ్డకు, కరోనా నుండి తప్పించబడ్డకు ప్రభా నిజంగా ఎంతోమంది నాయన బిడ్డలు మరి ఆక్సిజన్ కొరతతో తన ప్రభా బెడ్స్ లేక మరి బాధపడుతున్నారు. అటువంటి వారిని తన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం ద్వారా ముట్టండి, స్వస్థపరచండి. నువ్వు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థత కలుగును గాక. ప్రభువానికి స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా
మరి మే మాసం అంతా కూడా భయంకరంగా ఉంటుందని మేము ఎంచున్నాం వార్తలలో. తన ప్రభా మీరే మాకు రక్ష, మీరే మాకు తన ప్రభా ఆదరణ అని ప్రభా నీకు స్తోత్రాలు. మీరు కృప చూపించి నడిపించమని మరి తన ప్రభా ప్రపంచాన్ని నీ చేతిలోకి పెడుతూ ప్రభా ఈ వాక్యం ద్వారా ఎవరైతే ఆదరింపబడినారో వారిని మీరు ఆశీర్వదించండి. అలాగే మేము చేస్తున్న ప్రేయర్స్లో తన ప్రభా మరి ప్రేయర్ రిక్వెస్ట్లో పంపించడం మీరు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం, సంతోషం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మరి మీరందరూ కూడా లైవ్లోకి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే మేము మరి ప్రార్థనలు చేస్తున్నాం ప్రతి దినము ఉదయకాలం 11:30 నుండి మరి 3 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు మేము చేస్తున్నాం. కనుక ప్రార్థనలో మాతో మరి కలిసి ఏకీభవించి మాతో ప్రార్థించాలనుకుంటే మరి జూమ్ ద్వారా కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ మీరు రావచ్చు. లేదా మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు మెసేజ్ చేయడం ద్వారా మేము మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మేము తీసుకొని మేము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కర్మేల్ వర్షిప్ సంఘం నుండి మిమ్మల్ని అందరినీ మరి దీవిస్తూ మరి దేవుడు తప్పకుండా ఆశీర్వదించి మరి దేవుడు ఈ కరోనా సంబంధమైన ఏది కూడా మీ జీవితంలోకి రాకుండా దేవుడు మరి ఖచ్చితంగా కాపాడి నడిపించును గాక అని నేను విశ్వసిస్తూ మీ అందరినీ మరి మరొకసారి లైక్స్ మరియు ఈ యొక్క మెసేజ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే